హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. నేనైతే కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేనైతే ఇప్పుడైతే కొన్ని బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తాను. లాస్ట్లో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, థ్రెడ్ బ్యాంగిల్ చేయడం అయితే చాలా ఈజీ తెలుసా. బయట అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్, ఎందుకంటే ఆన్లైన్లో చాలామంది తీసుకుంటున్నారు. 1700, 2000, 3000 కూడా తీసుకున్నారు అనమాట. అంత అవసరమే లేదండి. మనకి కేవలం ఒక 200, 300 పెడితే మనకి చాలా బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి వీడియో, నేను క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది చూపిస్తాను. మీరు పక్కాగా చేస్తారనమాట. సో ఇప్పుడు అలా చేద్దాం ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దామా. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూసారు కదండి. ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఓసారి నాకు ఇవి బయట ఎంత ఉంటాయి ఏంటి అనేది కావాలంటే ఒకసారి కనుక్కోండి. చాలా కాస్ట్ ఉంటాయి మనకి బయట. మనం తక్కువ కాస్ట్లోనే సింపుల్గా ఈ బ్యాంగిల్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలి ఏంటి మొత్తం కూడా నేనైతే వీడియో అయితే పెడతాను, చూడండి. ఇట్ మేకింగ్ వీడియో. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో, మనకి చాలా బాగున్నాయి అనమాట. మనకి గాజు బ్యాంగిల్స్ కానీ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. ఈ కుందన్స్ కూడా మనకి ఎక్కువ కాస్ట్ ఏం పడదండి. 10 గ్రామ్స్ మనకి 30 రూపీస్ ఇలా అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఒక 20-30 గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతాయి. మనకి లోపల వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మనకి గాజు ఉంటాయి కదండి బ్యాంగిల్స్, అవైనా సరే చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేయరు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ బ్యాంగిల్స్ అనేవి నార్మల్గా మనకి ఉంటాయి కదా ఇంట్లో యూజ్ చేసిన బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. మనకి లుక్ అయితే మాత్రం ఇంకా అదిరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్యాంగిల్స్ అయితే చేశాను అనమాట. 2 హ్యాండ్స్ కూడా సెట్గా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇవన్నీ కూడా మనము ఒక హ్యాండ్కి అయితే వేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్. అలాగే మనము సింగిల్గా ఏంటంటే సెట్ కొంతమందికి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే సింగిల్గా ఈ బ్యాంగిల్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇవి కూడా మనం సింగిల్గా వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనము ఒకే సెట్ని ఒకే విధంగా కాకుండా చాలా రకాలుగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ సింగిల్ బ్యాంగిల్గా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ మీకు ఎలా చూపించానంటే చూసారు కదా, ఇలా అయితే చూపించాను కదండి. ఇలా ఫస్ట్ సెట్ ఇలా వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ 2 బ్యాంగిల్స్ కూడా తీసేసి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్, ఇదే బ్యాంగిల్స్ని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ పెద్ద బ్యాంగిల్ ఒకటి అటు ఇటు, ఈ చిన్న బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. మనము ఈ బ్యాంగిల్స్ చూసారు కదా ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా బ్యాంగిల్స్ చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఇంకో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి, వేసుకుంటే బ్యాంగిల్స్ అయ్యే చాలా బాగున్నాయి కదా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్ అయితే చేశాను అనమాట. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఇవేంటంటే మనము వాచ్ పెట్టుకున్నప్పుడు సింగిల్గా బ్యాంగిల్ వేసుకోవటానికి అని చెప్పేసి ఇలా కడా టైప్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ చేశానండి. ఈ బ్యాంగిల్ చేసంటే ఒక 3-4 ఇయర్స్ అయితే అయిపోద్ది అనమాట. అప్పుడు చేశాను కాలేజ్కి వెళ్ళేటప్పుడు. మనకి ఇది వాచ్ పెట్టుకొని ఒక హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మా పాప ఫస్ట్ బర్త్డేకి అయితే బ్యాంగిల్ అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సెట్గా చేసుకున్నాను.
ఒకసారి చూడండి, మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అనమాట నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్ కూడా గ్రీను పింక్ మనకి ఏంటంటే ఇది ఏ డ్రెస్ మీదకైనా మనకి ఎక్కువగా పింక్ మనం గ్రీన్ యూజ్ చేస్తాం కదా, మన పింక్ సారీస్ కాటికి చాలా బాగుంటుంది. అలాగే సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు డ్రెస్ మ్యాచ్ అనమాట. సేమ్ ఇదే ఫ్రాక్స్ అయితే అందుకని చెప్పేసి డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే చేశాను అప్పుడు పాప ఫస్ట్ బర్త్డేకి. ఇవి కూడా 3 years అయితే అయిపోతుంది చేసి బ్యాంగిల్స్. మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ బ్యాంగిల్స్ మనం బయటకుంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా మనము చాలా విధాలుగా వేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. అలానే వస్తూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఏంటంటే ఈ బ్యాంగిల్స్ సింగిల్ కూడా వేసుకోవచ్చు, ఇలా సెట్ వైజ్ కూడా వేసుకోవచ్చు. మనకి పింక్ కలర్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి కదండి, సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సరే. డ్రెస్ మీదకి అయితే సింగిల్గా వేసుకోవచ్చు, సారీస్ మీద కంటే సెట్ వైజ్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్కువ బ్యాంగిల్స్ వేయడానికి ఇష్టపడరు కదా, అటువంటిప్పుడు సింగిల్ అలాగే 2-3 బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇదే అనమాట సెకండ్ సెట్. ఇవ్వండి థ్రెడ్ బ్యాంగిల్స్ నావైతే మాత్రం. అలాగే పాపకు కూడా మొన్న బర్త్డేకి అయితే చేశాను. అవి ఎలా చేసాను ఏంటని మీకు చూపిస్తాను చూడండి. పాపకు వచ్చేసరికి డ్రెస్ మ్యాచింగ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలరు. మార్నింగ్ అయితే వేసాం కదా ఈ డ్రెస్, ఆ డ్రెస్ పైకి అయితే ఇలా అయితే చేశాను అనమాట. చూడండి, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి, హ్యాండ్స్కి క్యూట్గా ఉంటారు కదా. చూడండి, ఇలా అయితే చేశాను పాపకి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవి. ఇంకా చూసారు కదండి, ఇది ఒక పేరు. అలాగే నైట్కి ఒక డ్రెస్ వేసాను కదా, ఆ డ్రెస్ పైకి వచ్చేసరికి ఇలా అయితే చేశాను అనమాట. చూడండి, రెండు కూడా డిఫరెంట్గా చేశాను. అలాగే ఒకే సైజ్, ఎందుకంటే చిన్నవి అయితే పిల్లలకి బాగు కదండి. ఇలా కొంచెం పెద్ద బ్యాంగిల్స్ అయితే వాళ్ళకు కూడా బాగుంటాయి హ్యాండ్స్కి. అలాగే ఎక్కువ బ్యాంగిల్స్ కూడా వేయకుండా ఇవి వేసుకుంటే మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఇలా కొంచెం పెద్ద బ్యాంగిల్స్కి ఇలా అయితే ఈ డిజైన్ అనేది చేశాను. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం వస్తే మనకి కుందమ్స్ ఏంటంటే ఒకే కుందమ్స్ని చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకొని మనకి నచ్చిన మోడల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇదే అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 sets కూడా పాపవి. ఈ 2 sets కూడా పాపవి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అనమాట. నేను ఇప్పుడు చేసినవన్నీ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఏమేమి ఉండాలి మొత్తం కూడా మీకైతే ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి ఏంటంటే మనకి ఒక గమ్ అనేది ఉండాలండి. ఇటువంటిదంటే మేము ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కుందమ్స్ అనేవి ఎక్కువ కూడా ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, నేను 3-4 years అయినా సరే అలా ఉన్నాయి, కొందం కూడా ఇంకా ఓడిపోలేదు. అలాగే నేను వచ్చేసరికి థ్రెడ్ అండి తీసుకున్నాను. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి, నార్మల్ థ్రెడ్ యూజ్ చేయకూడదండి. సిల్క్ థ్రెడ్ మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతాయి అనమాట, 20 rupees ఒకటి. అలాగే మనకి ప్లాంక్ అయినా సరే ఏదైనా ఒక అట్టైనా సరే మనకి తీసుకొని ఏంటంటే 25 lines అయితే ఇలా అయితే చుట్టూ చుట్టాలన్నమాట. చూడండి, 25 1 ఇలా లెక్క పెట్టుకొని మనము ఒక్కొక్కటి కూడా ఇలా అయితే చుట్టుకోవాలన్నమాట. 25 అయితే మనకి ఏంటంటే కొంచెం బాగా వస్తాయి. అలాగే మనము 10-20 చేసుకున్నా పర్లేదు. ఏంటంటే చాలా ఎక్కువ సార్లు ఇలా చుట్టుకొని మళ్ళీ బ్యాంగిల్ చుట్టూ కూడా చుట్టాలి కదా, అంత ఎందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీతో మాట్లాడుకొని ఇవన్నీ ఇలా ఏంటి అనేది లెక్క పెట్టడం అయితే మర్చిపోయాను. ఒకసారి అయితే లెక్క పెట్టేస్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇలా అయితే 25 lines అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఏంటంటే దారం అనేది కట్ చేసుకొని ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ మిడిల్లో కట్ చేసుకుంటే మనకి చూసారు కదండి థ్రెడ్ అయితే ఎలా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఏంటంటే ఈ సైజు బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి డజన్ లెక్క అయితే అమ్ముతారనమాట. లేదు మనకి ఎక్కువ బ్యాంగిల్స్ కావాలంటే మనము హోల్సేల్లో కూడా మొత్తం బండెల్ లెక్క కూడా తీసుకోవచ్చు. నేనైతే చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా కట్ చేసాం కదండి, కట్ చేసిన దగ్గర అయితే కొంచెం గమ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ గమ్ అనేది పెట్టుకోవాలి. గమ్ అనేది పెట్టుకున్నాక చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఇలా అయితే మనం ప్రెస్ చేసి ఈ దారం మొత్తం కూడా ఏంటంటే గమ్ అనేది బ్యాంగిల్స్కి అతుక్కుపోవాలన్నమాట. థ్రెడ్ తీసాం కదా, మళ్ళీ ఈ చుట్టూ కూడా ఇలా అనేది చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదంటే దారం అనేది కొంచెం వెడల్పుగా చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనము చుట్టేటప్పుడు అడ్డుగా కాకుండా తీయడం చాలు. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనము చుట్టేటప్పుడు ఏంటంటే ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, చేత్తోనే కొంచెం ముందుకు లాగి చూసారు కదా ఇలా వెడల్పుకి వచ్చింది. ఇలా వెడల్పుకి వచ్చినప్పుడు ఏంటంటే ఇలా అనేది చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చుట్టాక మళ్ళీ ఇక్కడ చేయి పెట్టుకోండి. చేయి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ థ్రెడ్ అనేది లూజ్ కాకుండా టైట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, మళ్ళీ థ్రెడ్ మొత్తం బయటికి తీసాక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టుకోవాలి. మళ్ళీ కింద చెయ్యి అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే థ్రెడ్ అనేది లూజ్ కాకుండా టైట్గా ఉంటుందన్నమాట. మొత్తం కూడా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మొత్తం థ్రెడ్ కూడా చుట్టుకోవాలి. ఇలా అయితే మనకి థ్రెడ్ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తం ఇలానే చేయాలి. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం చాలా సింపుల్ అనమాట. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా యూజ్ అవుతుంది. బయట మనము వేలకు వేలు పెట్టి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చండి. అది మనకి నచ్చిన మోడల్లో మనకి ఇప్పుడు గూగుల్లో టైప్ చేస్తే చాలా మోడల్స్ వస్తాయి కదండి. ఆ మోడల్స్ బట్టి మనం షాప్కి వెళ్ళి ఆ కుందన్స్ థ్రెడ్స్ అన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది. బ్యాంగిల్ ఏంటంటే మనకి చుట్టడం వస్తే సరిపోతుందండి. ఇంకా ఈ థ్రెడ్ ఇలా చుట్టడం వచ్చేస్తే ఇంకా మనకి కుందమ్స్ ఏంటంటే పెట్టేసుకోవచ్చండి. ఎవరైనా సరే అంత అది టఫ్ ఏం కాదు కదా, సింపుల్గానే కుందమ్స్ గమ్ పెట్టేసి మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుందమ్స్ మనం పెట్టేసుకోవడం అంతే, ఇంకేమీ ఉండదు. చాలా సింపుల్ అనమాట. చూడండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఈజీ. ఫ్రెండ్స్ చూడండి, మనము మొత్తం చుట్టాకైతే బ్యాంగిల్స్ అయితే ఇలా అయితే వచ్చేసింది. మనం లాస్ట్ కూడా గమ్ పెట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా మనకి బ్యాంగిల్ అనేది ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే మనం వీటికైతే కుందమ్స్ అనేది అటాచ్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూడండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏంటంటే గమ్ అనేది ఈ షేప్లో కొంచెం గమ్ అనేది ఇలా అయితే పెట్టుకోవాలి. గమ్ పెట్టుకున్నాక నేను ఈ కలర్ కుందమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కుందం అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఇవి బయట మార్కెట్లో అయితే దొరుకుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ కుందం మనం ఎక్కడైతే గమ్ పెట్టామో అక్కడ వచ్చేసరికి ఇలా అయితే చేసుకోవాలన్నమాట. మనకి చాలా సింపుల్ అండి, అంత పెద్ద పని ఏమి ఉండదు అనమాట. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇవి 7 times అయితే పెట్టుకుంటాను ఈ కుందమ్స్ అనేది. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే బ్యాంగిల్స్ అయితే వచ్చేసింది. చూసారు కదా, చాలా సింపుల్ అనమాట ఈ బ్యాంగిల్స్ చేయడం అనేది. నేను ఇంకా చూసారు కదండి, ఇది అంత ఈజీను బ్యాంగిల్. చాలా సింపుల్గా మనము గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఆఫీస్ కట్ చేసి ఫ్రెండ్స్ మనకి మిడిల్ అయితే బ్యాంగిల్స్ అయితే చూపించాను కదండి. ఆ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. పెద్ద బ్యాంగిల్స్ తీసుకుని చుట్టూ కూడా మనము సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం చుట్టుకున్నాక
ఏంటంటే మనకి నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇలా గమ్ అనేది పెట్టుకోవాలి. నేను ఫస్ట్ చూడండి ఇలా డిజైన్ చేశాక మిడిల్‌లో వచ్చేసరికి రౌండ్ కుందం అయితే తీసుకున్నాననమాట. రౌండ్ కుందం తీసుకొని చుట్టూ కూడా గమ్ పెట్టుకున్నాక మనకి ఈ షేప్‌లో ఉండే కుందమ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఆ కుందమ్స్ అనేది చుట్టూ కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అలాగైతే చూసి చేయండనమాట. మనకి చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే మనకి నీట్‌గా అనేది వస్తుందనమాట ఫ్లవర్ అనేది. ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎలా పడితే అలా పెట్టేసామనుకోండి గమ్ము కూడా కొంచెం పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నాక ఏంటంటే ఆరిపోయాక మనకనేది ఆ బ్లాక్ కలర్‌లో అయితే వచ్చేస్తుందనమాట. చూడడానికి కూడా అసలు ఏం బాగోదు. అందుకని చెప్పేసి తక్కువగా కొంచెం కొంచెం గమ్ పెట్టుకొని ఇలా మనము నీట్‌గా అనేది ఫినిషింగ్ అనేది ఇవ్వాలనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్లవర్స్ అనేవి ఏంటంటే ఇంకా చుట్టూ కూడా వేసుకోవాలండి. మొత్తం కూడా ఏంటంటే 6 ఫ్లవర్స్ అయితే నేను వేసుకున్నాను. చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తే బోర్ కొట్టేస్తుంది కదని చెప్పేసి నేనైతే ఒక కొందం చూపించి మీకు ఫైనల్ లుక్ వచ్చేసరికి చూపిస్తున్నాను. వీటి మిడిల్‌లో ఖాళీ ఉండిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మిడిల్‌లో ఏంటంటే ఈ రౌండ్ కలర్ కొందం అనేది పెట్టుకున్నాననమాట. మనకి ఫైనల్ లుక్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. అలాగే మనము గ్యాప్ లేకున్నా ఏంటంటే మొత్తం ఈ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. మరీ అంత హెవీగా అయిపోతుంది కదా. నాకేంటంటే థ్రెడ్ కూడా కనిపించాలి. కనిపిస్తేనే వాటి లుక్ తెలుస్తుంది కాబట్టి నేనైతే ఫినిషింగ్ అయితే ఇలా అయితే ఇచ్చాననమాట. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇంకా మిడిల్‌లో మనకు వచ్చేసరికి ఇంకో బ్యాంగిల్ ఉంది కదా ఎలా పెట్టాను ఏంటి అనేది చూసేద్దాము. ఈ బ్యాంగిల్ అయితే ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక బ్యాంగిల్ తీసుకొని చుట్టూ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. అలాగే మిడిల్ పార్ట్‌లో ఏంటంటే గమ్ము పెట్టుకొని ఈ షేప్‌లో కుందమ్స్ అనేది మొత్తం కూడా అలా రౌండ్ షేప్‌లో బ్యాంగిల్ చుట్టూ కూడా ఇలా అయితే గమ్ముతో అనేది ఈ కుందమ్స్ అనేది పెట్టుకోవాలండి. చూసారు ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ మొత్తం కూడా ఇలా చేసుకున్నాక ఏంటంటే ఇంకా అటువైపు ఇటువైపు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే వైట్ పాలు మనకి చైన్ అనేది ఉంటుందండి. బయట మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఆ చైన్ అనేది నేనైతే మొత్తం కూడా ఇలా అటువైపు ఇటువైపు అయితే ఆ చైన్ అనేది ఇచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్ మనము గమ్ పెట్టుకున్నాక ఏంటంటే ఈ చైన్ అయితే మనము ఇంకా గమ్ము చూడండి కరెక్ట్గా షేప్‌లో గమ్ అనేది ఇలా పెట్టుకొని చుట్టూ కూడా మనము చైన్ అనేది అటాచ్ చేసుకోవాలండి. నీట్‌గా కొంచెం జాగ్రత్తగా స్లోగా చేసుకోండి స్టార్టింగ్ కాబట్టి. తర్వాత మనం ఇంకా సీనియర్స్ అయిపోతే ఇంకా తగ్గేదేలే అనమాట. ఇంకా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తున్నాను. నేను ఫాస్ట్‌గా అయితే చూపించేస్తున్నాను. ఇంక ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉందనమాట. ఆరిపోయాక కాసేపు మనము ఆరిపెట్టుకుంటే వాటి లుక్ బాగుంటుందండి. చూడండి ఫైనల్ ఆరిపోయాక లుక్ అయితే ఇలా ఉందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకైతే ఈ వీడియోలో అయితే నేను చూపించాను కదండి. ఎవరైనా చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే అందరికి కూడా యూజ్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.